బ్రేకింగ్ న్యూస్ స్కూల్ ఐడి కార్డుతో స్టూడెంట్ ఉరివేసుకున్న ఘటన హైదరాబాద్ చందానగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న ప్రశాంత్ స్కూల్ బాత్రూంలో ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. స్కూల్ ఐడి కార్డుతో స్టూడెంట్ ఉరివేసుకున్న ఘటన హైదరాబాద్ చందానగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న ప్రిన్సిపాల్ ప్రశాంత్ స్కూల్ బాత్రూంలో ఉరివేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న మనకి జాయిన్ అవుతున్నారు. పాపన్న, అసలు ఏం జరిగింది? ఎందుకు ఉరి వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ బాబు చిన్నపిల్లాళ్ళలాగానే ఉన్నారు చూస్తూ ఉంటే. డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, చందన్నగర్ లో నమ్మసౌక్యం కాని సంఘటన చోటు చేసుకుంది. అసలు 4వ తరగతి విద్యార్థి 9 సంవత్సరాల బాలుడు ప్రశాంత్ తన ఐడి కార్డ్ తోటి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే క్వశ్చన్ మార్క్ అక్కడ స్థానికులతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఆ క్వశ్చన్ మార్క్ అయితే వెలుగెత్తింది. ఎందుకంటే 9 సంవత్సరాల బాలుడికి అసలు ఏం బాధలు ఉంటాయి, అతను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, తనకు ఉండే కష్టాలు ఏంటి అన్నట్టు కూడా అందరు అడుగుతున్నారు. అయితే తన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తేలలేదు. ఇంకొకటి ఏంటంటే ఇట్టి విషయం పైన చందానగర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సౌమ్య, అసలు ఇది ఆత్మహత్యనా లేకుంటే హత్య ఏమైనా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఐడి కార్డు ట్యాగ్ చాలా సన్నగా ఉంటది. అది ఒక 5 నుంచి 10 కిలోల వెయిట్ మాత్రమే మోయాలుగుతుంది. కానీ ఈ 9 సంవత్సరాల బాలుడు అంటే సుమారు 25-30 కిలోల వెయిట్ ఉండే అవకాశం ఉంటది. ఆ వెయిట్ని ఎలా మోసాడు, ఆ ఐడి కార్డు ఎలా మోసింది, ఒకవేళ ఐడి కార్డుకి ఆత్మహత్య చేసుకుంటా లేకుంటే ఎవరైనా కుటుంబ సభ్యులా లేకుంటే ఇంటి పక్కవారా ఎవరైనా ఆత్మహత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజులాగే ఈ రోజు కూడా అబ్బాయి స్కూల్కి వెళ్ళి రావడం జరిగింది. స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఇంటి దగ్గర ఉన్న బాత్రూమ్ లోనే ఈ సంఘటన జరగడం తోటి అందరు కూడా ఉలిక్కిపడ్డారు. అసలు ఆ సమయంలో ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? ఇంకొకటి సౌమ్య, ఇక్కడ ఆ బాలుడు వాళ్ళ తండ్రి వాచ్మెన్ పని చేసుకుంటూ కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు. తల్లి కూడా అక్కడే ఏదో కూలీనాలి చేసుకుని బతుకురు నిర్వహిస్తున్న చిన్న కుటుంబం. ఇటువంటి కుటుంబంలో ఒకే ఒక బాలుడు వారికి ప్రశాంత్. ఇది ప్రశాంత్ ఇలా ఎందుకు చేసుకున్నాడంటూ కూడా తల్లి అయితే చాలా బాధపడుతూ దుఃఖిస్తుంది. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆ బాత్రూమ్, అదేవిధంగా వాళ్ళు రాజేందర్ రెడ్డి నగర్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వచ్చేసి ఆ క్లూ టీం కూడా వచ్చింది. అసలు ఇది ఆత్మహత్యన హత్య అనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది ఒక సస్పెన్షియస్ డెత్ లాగా ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. సౌమ్య. రైట్ పాపన్న, థ్యాంక్ యూ.